నేడు ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగింపుపై విచారణ జరగబోతోంది. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత కస్టడీపై విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసులో కవిత కస్టడీ ముగియటంతో కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. కవిత కస్టడీపై కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. లిక్కర్ స్కామ్లో కేసులో మార్చి 26 నుంచి తీహార్ జైల్లో ఉన్నారు కవిత. మద్యం పాలసీ విధానంలో కవిత పాత్రపై సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు ఛార్జ్షీట్పై జడ్జి కావేరి భవేజా విచారణ జరపబోతున్నారు. ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకున్న తర్వాత తొలిసారి కవిత కోర్టుకు హాజరవుతున్నారు. ఛార్జ్షీట్లో ఆరోపణలపై విచారణ జరగబోతోంది. మే 10న మద్యం విధానం మనీ లాండరింగ్ కేసులో 6వ అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ. మే 29న ఛార్జ్షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఎమ్మెల్సీ కవిత, చరణ్ ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్లను నిందితులుగా పేర్కొంది ఈడీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి మనకు అందిస్తారు. గోపి, కవితకు ఇవాళతో జ్యుడిషియల్ కస్టడీ ముగిసిపోయింది. కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఈ నేపథ్యంలో కవితకు కస్టడీ పొడిగించే అవకాశం ఉందా? పొడిగిస్తే ఎన్ని రోజుల పాటు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి? అప్డేట్స్ ఏంటి గోపి? ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్, సిబిఐ కేసుల్లో కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. మరి కాసేపట్లో కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజా బెంచ్ ముందు ఈరోజు కీలక విచారణ జరగబోతోంది. ఈడీ, సిబిఐ కేసుల్లో జ్యుడిషియల్ కస్టడీ ముగింపు పైన, అలాగే ఇటీవల మే 29వ తేదీన ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన 6వ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ని కోర్టు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సో ఆ ఛార్జ్షీట్ లో మోపిన అభియోగాలపైన కూడా ఈరోజు కోర్టు విచారణ జరపబోతోంది. కీలక అంశాలు ఈ లిక్కర్ పాలసీ కేసులో కవిత పాత్రకు సంబంధించిన ఛార్జ్షీట్ ఈరోజు బయటకు రాబోతోంది. కవిత తరపు న్యాయవాదులకు ఈరోజు ఛార్జ్షీట్ ఇచ్చే అవకాశం ఉంది. మే 10వ తేదీన ఈ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. కవితను అరెస్ట్ చేసిన 2 నెలల లోపు ఈ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. సో ఆ ఛార్జ్షీట్ పైన ఈరోజు కీలక విచారణ జరగబోతోంది. కవిత కీలక పాత్ర పోషించారు లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో. ఆమె తప్పు చేశారు అనడానికి ఆధారాలున్నాయని చెప్పి కవిత సహా మరో 4 నిందితుల పైన అభియోగాలు మోపడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో ఆ ఛార్జ్షీట్ పైన కూడా విచారణ జరగబోతోంది. సో కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన తర్వాత ఈ కేసులో ఈడీ అలాగే సిబిఐ ఈ 2 కేసుల్లో కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించే అవకాశం ఉంది. మాక్సిమం 14 రోజుల పాటు కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకుంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 14 రోజుల వరకు కస్టడీ పొడిగించాలని చెప్పి కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. కాబట్టి ఒక పక్క కవిత బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ హైకోర్టులో అక్కడ తీర్పును రిజర్వ్ చేశారు. కానీ వెకేషన్ కారణంగా ఇంకా అక్కడ తీర్పు వెలువడలేదు. జూలై నెలలో తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ రోజు మళ్లీ ట్రయల్ కోర్టులో ఛార్జ్షీట్ పైన విచారణ సందర్భంగా వాదనలు కొనసాగుతాయి. అలాగే ఆవిడ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడంతో పాటుగా కేసు విచారణ మళ్లీ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మోపిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని కౌంటర్ చేస్తూ కవిత తరపు న్యాయవాదులు నితీష్ రాణా అలాగే విక్రమ్ చౌదరి, మోహిత్ రావు ఈరోజు వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తోంది. సో మరి కాసేపట్లోనే కవిత రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకోబోతున్నారు. ఇప్పటికే కవిత భర్త అలాగే 2 కుమారులు కూడా కోర్టుకు చేరుకున్నారు. సో కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత నేరుగా ఇటు కవితకి ప్రొడక్షన్ వారెంట్, కవిత అలాగే చమన్ ప్రీత్ ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా. సో ఛార్జ్షీట్ ఫైల్ చేసిన వారిలో మొత్తం 5 ఉన్నారు. సో ఈ 5లో దామోదర్ శర్మ, అరవింద్ అలాగే మరొకరు మొత్తం కవిత అలాగే చమన్ ప్రీత్ వీరిపైన ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. సో ఇందులో 2 అరెస్ట్ అయ్యారు. కాబట్టి జైలు నుంచి వాళ్ళని ప్రొడక్షన్ వారెంట్ పైన కోర్టులో నేరుగా హాజరు కావాలని చెప్పి గత మే 29న నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే అరెస్ట్ కాలేదో సో వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఈరోజు కోర్టుకు రావాలని చెప్పి ఇటు రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఈరోజు కోర్టులో హాజరు కాబోతున్నారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ మొత్తం కేసుకు సంబంధించి ఇప్పటివరకు సుమారు 20 మంది అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా మనీష్ సిసోడియా, కవిత ఇంకా అనేక మంది నిందితులు కేసులో అరెస్ట్ అయ్యారు. సో సుదీర్ఘంగా 2 ఏళ్ల కాలంగా ఈ కేసు విచారణ అనేది కొనసాగుతోంది. సో ఈ రోజు ఛార్జ్షీట్ కవితపై దాఖలు చేసిన ఛార్జ్షీట్ తో పాటుగా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు అంశాలపైన విచారణ జరగబోతోంది. సో మరి కాసేపట్లో కవిత కోర్టుకు చేరుకుంటారు. సో ఎన్ని రోజుల కస్టడీ పొడిగిస్తారు, అలాగే ఛార్జ్షీట్ పై ఈ ఛార్జ్షీట్ లో ఈడీ మోపిన అభియోగాలపైన కవిత తరపు న్యాయవాదులు ఎటువంటి వాదన వినిపిస్తారనేది మధ్యాహ్నం వరకు స్పష్టత రాబోతుంది. అలాగే ఛార్జ్షీట్ కూడా ఈరోజు బయటకు వస్తుంది. కాబట్టి సో ఈడీ ఏవే అభియోగాలు మోపింది, ఎటువంటి కవిత చేశారు అన్న విషయాలు కూడా ఈరోజు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.